ప్రైజ్ ద లార్డ్. బిఎంఎస్ఎం అనుదిన ధ్యానం. స్థిరమైన పునాది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Nevertheless, the solid foundation of God stands, having this seal. The Lord knows those who are His, and let everyone who names the name of Christ depart from iniquity. 2 Timothy chapter 2 verse 19. మన ప్రభువును అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరుడా, దేవాది దేవునికి తన వారెవరో, ఆయన నామమునకు లోబడి వారు ఎవరో ఆయనకు అరమరిక లేకుండా తెలుసు. మనము నిజముగా ఆయన వారమైతే విశ్వాసమునకు ఒక ముద్ర ఉన్నది. అది ఏమిటంటే, ఆయన నామమును ఒప్పుకొనిన నీవును నేనును సమస్త దుర్నీతి నుండి తొలగిపోవాలన్నదే. తండ్రి అయిన దేవుడు అబ్రహాము ప్రత్యేకపరిచి పిలిచినప్పుడు సకల దుర్నీతితో నిండిన మెసపటోమియా నందు ఉర్ అనే ప్రాంతము విడిచి పునాదులు గల, అనగా స్థిరమైన పునాది గల నిత్యము ఉండు ప్రాంతానికి విశ్వాసముచే దుర్నీతిని విడిచి నీతితో ప్రయాణమయ్యను. అట్టి విధంగానే మనమును స్థిర పునాది గల నిత్య రాజ్యము కొరకు దుర్నీతిని విడిచి క్రీస్తును తలచి విశ్వాస విహీనులకు దూరముగా యేసుక్రీస్తునందు అనాది సంకల్పమైన దేవుని రక్షణ పిలుపుకు లోబడి ఆయన చిత్తము చేయొచ్చు ఈ లోక యాత్రలో సాగిపోదము. తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మహిమయు ఘనతయు ప్రభావమును నిరంతరము కలుగునుగాక. ఆమెన్. ఆయన కృప నిరంతరము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.